హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీశాంత్ సాయి ఫ్యామిలీ బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే ఇంట్లో స్నాక్స్ ఏం లేవని చెప్పేసి చెక్కలు అయితే చేద్దాం అనుకున్నానండి. సో ఆ చెక్కల రెసిపీని కూడా మీతో చూపించాలని చెప్పేసి వీడియో తీశాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి టిప్స్ అయితే చెప్తాను. చెక్కలు క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఈజీగా చెక్కలు చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ చెక్కల్లో మనం యూజ్ చేసే పచ్చికారంతో చెక్కలు మరింత రుచిగా ఉంటాయండి. మరి ఇక లేట్ చేయకుండా చెక్కల్ని ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఈ వీడియో చూశాక మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ కోసం ముందుగా సగ్గుబియ్యం, పెసరపప్పును మరియు పచ్చిపప్పును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. 1 గంట నానినా సరిపోతుందండి, కానీ ఒక 4 అవర్స్ నానబెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఆ చెక్కలు చేసేటప్పుడు ఏంటంటే కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు పిండి కలుపుకోవడం కోసం ఒక పెద్ద గిన్నె తీసుకోండి. అందులో నేను ఇంచుమించుగా 1 కేజీ వరకు బియ్యపు పిండిని అయితే తీసుకున్నానండి. నేను ఈ బియ్యపు పిండిని ఎలా చేశానంటే, ముందు బియ్యాన్ని కడిగి ఆరబెట్టి మిల్లు పట్టించేసుకున్నానండి. మీకు కనుక ఇది వీలవ్వకపోతే సూపర్ మార్కెట్లో కూడా బియ్యపు పిండి అవైలబుల్గా ఉంటుంది, దాంతో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 కేజీకి సరిపోయే కొలతలను అయితే చెప్తాను. దాన్ని బట్టి మీరు తీసుకున్న పిండిని బట్టి ఇంగ్రీడియంట్స్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడైతే పిండిలో నేను ముందుగా మరగబెట్టుకున్న నూనెనైతే ఒక 2 గరిటెలు అయితే వేసుకున్నానండి. ఏంటంటే ఇలా చేస్తే ఏంటంటే చెక్కలు మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట. మనం ఎలా కలుపుకోవాలంటే, ఆ పిండిని ఇలా ముద్ద చేస్తే సాఫ్ట్గా అలా ఇరిగిపోవాలన్నమాట. అలా వస్తేనే చెక్కలు బాగా క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా పొడిగా ఉందంటే పిండి, ఆ ఆయిల్ సరిపోలేదనమాట. కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కలిపి అలా కలుపుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ కానీ నెయ్యి కానీ అవైలబుల్గా ఉంటే వాటితో కూడా కలుపుకోవచ్చు. అప్పుడు కూడా క్రిస్పీగా బాగా వస్తాయి చెక్కలు. ఆ తర్వాత పచ్చికారం కోసం నేనైతే కేజీకి ఒక 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. అలాగే కొంచెం అల్లాన్ని కూడా తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి ఇలా అయితే గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని పిండిలో వేసి ఆ తర్వాత మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం, పచ్చిపప్పు, పెసరపప్పుని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఏంటంటే మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ 2-2.5 స్పూన్స్ అయితే వేసాను, సరిపోతుంది అది. ఒకవేళ మీకు సరిపోకపోతే ఇంకొంచెం వేసి కలుపుకోండి. ఆ పిండిని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి, అంతా ఈవెన్గా కలిసేటట్టు కలుపుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి పిండిని బాగా కలుపుకోండి. ఆ తర్వాత ఏంటంటే ఇందులోకి వేడి వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ చెక్కల పిండి కలిపేటప్పుడు ఎప్పుడైనా సరే వేడి నీటిని మాత్రమే వాడండి, అప్పుడే చెక్కలు క్రంచీగా వస్తాయి. వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదు. చెక్కలు చేసుకోవడానికి, ఒత్తుకోవడానికి ఈజీగా స్ప్రెడ్ అవ్వాలి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన ఒక తడి క్లాత్ని, అంటే ఎలా అంటే తడిపి క్లాత్ని పిండేసి బాగా ఆ క్లాత్ని పిండిపై కప్పాలి. అలా క్లాత్తో కప్పిన పిండిని ఒక 20-30 మినిట్స్ అయితే వదిలేయండి, కొంచెం నానుతుంది పిండి. ఇక ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఈ పిండితో మనం చెక్కలైతే చేసుకోవచ్చు. చెక్కలు చేసుకోవడానికి ముందుగా ఈ పిండిలో నుంచి కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. మొత్తం పిండిని తీయొద్దు, కొంచెం కొంచెం చేసి మిగిలిన పిండిని మళ్ళీ ఆ తడి క్లాత్తో కప్పేయండి. ఇద్దరు చేసేటట్లయితే ఒకళ్ళు ఉండలు చేసి ఒత్తుతుంటే ఇంకొకళ్ళు కాల్చి తీస్తే త్వరగా అయిపోతాయి. కానీ ఇక్కడ నేను ఒక్కదాన్నే చేస్తున్నానండి, అందుకోసమే నేను కొంచెం కొంచెం ముందు ఒత్తుకుంటూ కాల్చుకుంటున్నాను. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలండి, ఇంకా తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక సూపర్ క్రంచీ క్రిస్పీ చెక్కలైతే రెడీ అయిపోతాయండి. ఇక చెక్కలన్నీ పూర్తిగా చల్లారాక ఎయిర్ టైట్ ఉన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే 15 నుండి 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి. చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటాయండి. ఇలా చేసి హోమ్ మేడ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చు. మరి ఈ చెక్కల రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి.
నచ్చితే మీరు గూడా డెఫినెట్‌గా ట్రై చేసి, మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. ఈ టేస్టీ రెసిపీని మీ ఫ్రెండ్స్‌తో మరియు మీ రిలేటివ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇలాగే మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.